నగరంలో భద్రతపై నజర్ పెట్టినారు పోలీసులు. బయట దేశ పొల్ల మీద ఓ కన్నేసినారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నోళ్లను పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల సోదాలు చేసి 14 మందిని అరెస్ట్ చేసినారు. ఈ సోంటోళ్లను పట్టుకొని వాళ్ళ దేశంకు పంపుతామంటున్నారు పోలీసులు. హైదరాబాద్ లో వీసా గడువు ముగిసినా ఇంకా ఉంటున్న బయటి దేశ పౌరులను పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికై బంగ్లాదేశ్, పాకిస్తాన్, నైజీరియా పౌరులను గుర్తించి అరెస్టు చేసినారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 15 టీములుగా ఏర్పడి గోల్కొండ, హుమాయూన్ నగర్, ఆసిఫ్ నగర్, లంగర్ హౌస్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఓయూ, మలక్పేట్ల సోదాలు చేసినారు. ఇప్పటిదాకా 14 మందిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇండ్ల 5 సుడాన్, 4 యెమెన్, 2 సోమాలియా, 2 కెన్యా, 1 టాంజానియాకు చెందినోళ్లను అరెస్టు చేసిండ్రు. వీళ్లలో చాలా మంది చదువుకునే వీసాపై వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు. గడువు ముగిసినోళ్లను పట్టుకుని ఎగ్జిట్ వీసా మీద ఆళ్ల దేశాలకు పంపిస్తామంటున్నారు. 2009 నుంచి 2016 వరకు వివిధ రకాల వీసాల మీద హైదరాబాద్కు వచ్చి చాలా మటుకు స్టూడెంట్స్ వీసా మీద ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ మరియు మిగతా యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడనే ఉండి ఆ యొక్క వీసాని రెన్యువల్ చేయించుకోకుండా ఇల్లీగల్గా ఉంటూ కొందరేమో బిజినెస్ వేరే కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరిగింది. ఈ యొక్క 14 మెంబర్స్ని డిపోర్టేషన్, ఎగ్జిట్ వీసాస్ వీళ్ళకు ఇచ్చి వాళ్ళ కంట్రీస్కు పంపించడం జరుగుతుంది. బయటి దేశ పౌరులకు ఇల్లు కిరాయికి ఇచ్చేటోళ్లు జాగ్రత్తలు పాటించాలంటున్నారు పోలీసులు. కిరాయికి ఉండేటోళ్ల ఫోటోలు, గుర్తింపు కార్డులు, వీసా వివరాలు తెలుసుకోవాలంటున్నారు. లేదంటే కిరాయి ఇల్లు ఇస్తున్న వారి మీద కూడా కేసులు పెడతామని చెప్తున్నారు. ఎవరైతే అకామిడేషన్ ఇస్తారో అది హోటలే కానీ, హాస్టలే కానీ, లేక గెస్ట్ హౌస్ అయినా, లేదు ఒక గెస్ట్గా ఎవరైనా ఉంచుకున్న అపార్ట్మెంట్ కానీ, హౌస్ కానీ రెంట్కి ఇచ్చినప్పుడు ప్రతి ఓనర్ కూడా వారి యొక్క పాస్పోర్ట్ కాపీస్ కలెక్ట్ చేసుకోవడము, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడము, వాళ్ళ ఫొటోస్ తీసుకోవడము, వీళ్ళు ఫామ్ సి ద్వారా ఎఫ్ఆర్ఆర్ఓ గారికి వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. నగరంలో ఇంకా వీసా గడువు ముగిసిన 150 నుంచి 200 మంది దాకా ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చదువుకునేందుకు, వ్యాపారం, టూరిస్టు వీసాల మీద వచ్చి ఇక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. కొంతమంది తప్పుడు పనులు చేస్తున్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్ళందరినీ ఆళ్ల దేశాలకు పంపుతామంటున్నారు.